హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం కిచెన్లో యూజ్ అయ్యే ఎయిర్ టైట్ కంటైనర్స్. చాలామంది ప్లాస్టిక్ వాడతారు. అది ఫుడ్కి కానీ మనం ఫుడ్ స్టోరేజ్ చేసుకుంటే చాలా హెల్త్కి ప్రాబ్లం. కాబట్టి నేను గ్లాస్ది, ఇది మైక్రో ఓవెన్లో కూడా మనం యూజ్ చేయొచ్చు. అమెజాన్లో జస్ట్ ఈ 2 days సేల్లోని మన 21-22లో నేను ఇది యాక్చువల్గా 1400, నేను 1040కి నేను ఆర్డర్ చేశాను. అయిన బాక్స్ ఇంకొక బాక్స్ వచ్చింది, అదైతే కొంచెం క్రాక్ అయింది. ఇది మట్టుగా ఇది బాగానే ఉంది. ఇక్కడ ఎక్కడా కూడా ఎంఆర్పి ఏమీ మెన్షన్ చేయలేదు. క్వాంటిటీ రాశాడు, ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ అని రాశాడు. జస్ట్ చూడొచ్చు మీరు, 3,900 రాశాడు ఎంఆర్పి. యూనిట్ ఫర్ సేల్ అంటే సింగిల్ పీసు 1300 రాశాడు. ఇది నా మొత్తం 1050లో వచ్చింది. ఇదంతా వర్తా కాదా చూద్దాం ఒకసారి, ఎందుకంటే రేట్ బాగా తగ్గింది కదా. దీని పర్చేజింగ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడొచ్చు. ఇది సైజు కూడా చాలా పెద్దది. 3 పీసు 1 లీటర్, అంటే 1 లీటర్ దగ్గర మీరు ఇందులోని స్టోర్ చేసుకోవచ్చు. అంటే స్టోరేజ్ కెపాసిటీ కూడా ఎక్కువ. ఇది ఎయిర్ టైట్ మొత్తం గ్లాస్ది. ఇంకా దీని గురించి ఇచ్చారు, ఇది కంపెనీ ఫైండ్ ఐ. అంతే, ఇక్కడ ఎంఆర్పి లేదు, పైన ఇచ్చారు ఎంఆర్పి. ఇక్కడ ఒకటి ఉంది, సేమ్ అదే మెన్షన్ చేశారు. ఇక్కడ ప్యాకింగ్ అయితే చాలా అవసరంగా ఉంది. సీల్డ్ ప్యాక్ వచ్చింది మనకి. ఫటాఫట్ ఒకసారి ఓపెన్ చేస్తాను మీకు. ఎక్స్ట్రాడినరీ ప్యాకింగ్ అయితే. నెంబర్ 1 ఇంకొక ఫోమ్ ఇచ్చారు. నెంబర్ 2 ఇంకొక ఫోమ్ ఇచ్చారు. లాస్ట్లో నెంబర్ 3 లోపల ప్యాకింగ్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇవన్నీ సైడ్ పెట్టి ఒకసారి దీని క్వాలిటీ ఎలా చూద్దాం మనం. ఇలా 3 పీసెస్ వచ్చాయి మనకి. ఇది ప్లాస్టిక్ కాదు, గ్లాసే. ఈ పైన నార్మల్గా ఒక ర్యాపర్ ఇచ్చారు, ఇది రిమూవ్ చేసేద్దాం. మామూలుగా ఏంటంటే ఇక్కడ కటింగ్స్ వస్తాయి, అది కొన్ని రోజులు యూజ్ చేసిన తర్వాత మనకి ఎక్కడి నుంచి పగిలిపోతుంటుంది. ఇది అటువంటిది కాకుండా మనకి క్లియర్గా ఒక స్టడ్ టైప్లో ఇచ్చి ఫోల్డింగ్స్ ఇచ్చారు. ఇందులో నేను వాటర్ పోసొచ్చి మీకు చెక్ చేస్తాను లీక్ ప్రూఫ్ కాదని. ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు, చాలా హెవీగా ఉంది. మీరు చూడొచ్చు, ఇందులో నేను వాటర్ అనేది పోసాను. ఒకసారి మనం తిరిగేసి చూద్దాం లీక్ ప్రూఫ్ కాదని. ఎక్కడ కూడా వాటర్ ఏ యాంగిల్ నుంచి కూడా లీక్ అవ్వట్లేదు. అంటే ఇది పక్కా ఎయిర్ టైట్. మైక్రో ఓవెన్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది సైజ్ కూడా బాగా నచ్చింది, ఎందుకంటే మనం 1 లీటర్ అబోవ్ కెపాసిటీ కాబట్టి మీరు ఏ చికెన్ కానీ, ఫిష్ కానీ, వెజ్ కానీ, నాన్ వెజ్ ఏదైనా స్టోర్ చేసుకుంటే మనం కూడా డైరెక్ట్గా మైక్రో ఓవెన్లో పుట్ చేసి మనం వేడి చేసుకుని తినచ్చు. ఇప్పటిదాకా నేను ప్లాస్టిక్ కంటైనర్లో నేను చికెన్ స్టోర్ చేసేవాడిని. ఇప్పుడు ఇది గ్లాస్ వచ్చింది కాబట్టి ఫుడ్ సేఫ్. ఇది గ్లాసులో అనేది ఏదైనా సరే మనకి ఫుడ్ సేఫ్గా ఉంటుంది. ఆల్మోస్ట్ 1 కిలో చికెన్ దాకా ఇందులో వస్తుంది. ఇది కొంచెం పెద్దది 1.25, ఇది 1.05, అంటే 1 kg అబోవ్ దాకా. ఇది మనం క్లీనింగ్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, అదర్వైజ్ ఇది కింద పడితే బ్రోక్ అవుతుంది. మామూలుగా చిన్నది పర్లేదు, కానీ గట్టిగా పైనుంచి పడితే మట్టిగా బ్రోకింగ్ అవుతుంది. చూపిస్తానండి. నేను ఆల్మోస్ట్ 3 పీస్ కదా, నేను ఆల్రెడీ ఇందులో ఫుడ్ స్టోర్ చేశాను. ప్రాన్స్, చికెను, మటను, తర్వాత ఇది ఫిష్ కూడా చాలా వచ్చాయండి. 1 kg అబోవ్ ఫిష్ ఇందులో స్టోర్ అయ్యాయి. చూడొచ్చు, ఫుల్ ఐస్ పెట్టి ఉంది. ఫిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎయిర్ టైట్లో పెడితే ఎన్ని రోజులైనా సరే మీకు ఇలాగే ఉంటుంది. ఇటువంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.